మా వెంకట శివారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. మా రాజకీయం జీతం తర్వాత మేము ఇద్దరు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వచ్చి ముందు నుంచి బస్సు ఉన్నారు. మాకు 60 ఏళ్ల పరిచయాలు, మేము పుట్టలేదు, ఒక బంధుత్వం మాకు. మేము ఒక అన్నా తమ్ముళ్ళుగా ఆ రోజు నుంచి ఉన్నాం, ఈరోజు ఉన్నాము. అన్న ఈరోజు ఒక మాట చెప్పడం, మేమందరూ రావడం, ఈ రోడ్డు వచ్చి ప్రజల కోసం అన్న నాకు ఫోన్ చేయడం, ఇదంతా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా బంధం ఎట్లా ఉంది అట్లా ఈ రోడ్డు కూడా అట్లే సాగుతుంది, తప్పకుండా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా నారాయణ స్వామి గారు, అదేవిధంగా మంజునాథ్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నాగేష్ గారు, రాయలపాడు మరియు మదనపల్లి మండల నాయకులకి అందరికీ పేరు పేరున ఈరోజు వాస్తవానికి ఈరోజు నడిచి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, చాలా మంది ఎవరైతే బంధుత్వాలు ముటుకుపల్లి, ముదుగుడుగు సరౌండింగ్ నుంచి ఉన్నాయో, అదే మనం మిట్టమరి, కోళ్లబైలు పరిసర ప్రాంతాల నుంచి బంధుత్వాలు ఉన్నాయో చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడే నేను నడిచి రావడానికి వర్షకాలం ఏం లేదు, అదే వర్షకాలంలో ఉంటే మూగ జీవాలు కూడా ఆ రోడ్లో నడవలేవు, జారిపోతాయి. అందుకోసం ఒకసారి చూసిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్డు. వాస్తవం చెప్పాలంటే ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది. ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు చాలా అవసరం ఉంది. తప్పకుండా మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మా కిట్టన్న కూడా వచ్చినారు, ఉన్నారు. అదేవిధంగా ఈ ఎత్తి పరిస్థితిలో ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్డు ఉందో మా ఆంధ్ర ప్రపోర్షనేట్ ఒక 4-4.5 కోటి రూపాయలు అవుతుంది. అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము. ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పోతాను, మంత్రి గారితో మాట్లాడతాను. మంత్రి గారితో ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఫారెస్ట్కి వచ్చింది. మేము ఎన్ఆర్ఈజీఎస్ లింకప్ ఫారెస్ట్కి ఇచ్చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం మిట్టమరి, కోళ్లబల్లి అంతా 12 కోట్ల ఏరియాకి రోడ్లే లేవు. ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము. ఈరోజు ఈ రోడ్ చూసిన తర్వాత ఇది చాలా అవసరము. పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు, ఇక మా పైన మా ప్రజలు చెప్పారు, ఇక వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఈ రోడ్డు వలన ఏమవుతుందంటే మన ఆంధ్రాకి, అదే శ్రీనివాసపురం కాన్స్టిట్యున్సీకి ఇంకా బంధుత్వం, కర్ణాటకకి ఇంకా బంధుత్వము, ఇంకా సౌకర్యం పెరుగుతుంది. తప్పకుండా మనకి ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది. కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు. ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది. ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్లు కూడా చాలా అవసరం ఉంది. మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందే. మనమందరం కలిసి ఉండాల్సిన కోసం ఈ రోడ్డు ఇస్తా ఉన్నామని చెప్పి బంధుత్వం అన్ని రకాలైన బంధుత్వమే. మిత్రులు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఇప్పుడు కూడా ఏమో అంత పెట్టుకోవడం మాకు అదే కష్టం. కాబట్టి చాలా సంతోషం. ఇది ఒక చరిత్రలో రాసుకునేట్లా దినం చాలా వెరీ గుడ్, మంచి లింక్ ఇది. యువత చేయాలంటే ప్రతి ఊరు కూడా ఇప్పుడు కర్ణాటకకి పోవాలా, కర్ణాటక వాళ్ళు ఆంధ్రాకి రావాలి, మదనపల్లికి ప్రతి ఊరు కూడా మా ప్రదేశం వాళ్ళు మదనపల్లికి పోవాలి, ఆంధ్ర వాళ్ళు కూడా ఈ పొద్దు ప్రతి ఊరు కూడా కర్ణాటకకి రావాలా. విశేషంగా వాడు మా సహజానికి చెప్పినట్లు బెంగళూరుకి పోవాలి. బెంగళూరుకి పొద్దు ప్రతి ఊర్లో కూడా, పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా, మీ ఏరియాలో కూడా 50% ఇప్పుడు ప్రజలంతా కూడా బెంగళూరులో ఉన్నారు. ఇప్పుడు పండగలు ఏమన్నా వచ్చేసానంటే ఇప్పుడు ఈ పండగ అనుకోండి, ఇప్పుడు రోడ్లు పట్టేది బెంగళూరు నుంచి వచ్చేది కానీ మళ్ళీ బెంగళూరు పోయేతోడు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే లక్షాంతర జనం ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు.
సో ఇట్లా మనకు వాళ్ళకి ఉండే ఇట్లా బంధుత్వం. సో దాని నుంచి కొద్ది ఇట్లా చరిత్ర రాసుకునే ఇట్లా ఒక సందర్భము, దినము, రోజు ఎలా అంటే మంచి లింక్. ఆ పక్క మన బాడలో కూడా తార్ రోడ్ ఉంది, ఆ పక్క మిట్టమరి దగ్గర కూడా అంత చిన్నప్పటి నుంచి మిట్టమరి, మటుకుపల్లి, అంగళ్ళు అన్ని గ్రామాల మధ్య మనకంతా బంధువులు ఉండేవాళ్ళు. అంతా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళు కలిసి ఇట్లా సందర్భం వచ్చింది, చాలా సంతోషము. ఆయప్ప సర్కారు వాళ్ళదే అధికారం ఉంది, ప్రాబ్లం ఏమి లేదు. ఏ సందర్భంలో కూడా అదేమి పెద్ద లింక్ ఏమి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్లు అయిపోతున్నారు. మాకు కూడా అంతే 2.5 3 కిలోమీటర్ల లోపలే అయినంత త్వరగా అదని టార్ రోడ్ చేయడానికి విద్యుత్ కూడా ప్రయత్నం చేస్తాము. చేసి ఈ ఏరియాకి మంచి లింక్ ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాము. తొందర బస్సులు కూడా సౌకర్యం కూడా చేస్తాం తప్పకుండా. జై